5 మినిట్స్లో రెడీ అయ్యే తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూసేయండి. ప్లీజ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ముందుగా మనకు కావాల్సింది చింతపండు రసం. చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్న తర్వాత దాంట్లో కారం, ఉప్పు, కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత పోపు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసులో వేసుకోవడమే. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి పులుసు రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఏదైనా ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడు ఈ పచ్చి పులుసు మాత్రం కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి కిరణ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.